అప్పుడే గుడ్లు ఉడకబెట్టి బాయిడ ఫ్లెక్సీ వాడి లాల్ పడేసుకున్నాడు. కొంచెం మంచిది. ప్లస్ మైనస్ ఏమేమ్మా జిమ్లో తయారవుతారు మనుషులు. ప్రిన్సెస్ అజయ్ లేకపోతే సాయిగా కలుద్దామని ఏదో ప్లానింగ్ ఉంది. హలో అమిగో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే మన బర్త్డే ఉంది గాయస్. చలో ఈరోజు బర్త్డే ఉంది కాబట్టి మన ఈరోజు వ్లాగ్ తీద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే సో కొన్ని వర్క్స్ వల్ల వ్లాగ్ కంటిన్యూ కాకపోతే గ్యాప్ వస్తుంది. మనం దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం ఆ గ్యాప్స్ అన్ని. చూద్దాం ఈరోజు ఏం జరగబోతుంది మన ఈ బర్త్డే రోజు ఈ వ్లాగ్. స్టేట్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని గంట బటన్ కొట్టి పెట్టుకోండి, ఆల్లో పెట్టండి. లెట్స్ సీ. చలో చలో గాయస్, మా జిమ్ మేట్స్ మా కృపా బాయ్ వచ్చేసాడు అన్నట్టు. లెట్స్ చూద్దాం. ఏదో ఇల్లు మన వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారో చెప్తలేరు కానీ ఏదో ప్లానింగ్ ఉంది, సంథింగ్ ఏదో ప్లాన్ నడుస్తుంది లైక్. బట్ చూద్దాం. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే నియర్ బై కొన్ని అవుట్ఫిట్ తగ్గట్టు కొన్ని ఫోటోలు చూద్దామని చెప్పి చూస్తున్నా. ఒక ఫోటోలు ఒక రీలు అదంతా మన కృపాభయ్య చేసేది ఇప్పుడు షూటు. డైరెక్టర్ అండ్ ఫోటోగ్రాఫర్ కృపాభాయ్. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తాయో, ఎలా తీస్తారో ఈ అవుట్ఫిట్ ని మనం ఎట్లా అయితే చూద్దాం యూజ్ చేసి. ఇంతకుముందు ఇక్కడ మేము ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్నాము. జస్ట్ నార్మల్గా చేసి కొన్ని జస్ట్ నార్మల్ ఫొటోస్ ఎలా ఉంటాయో అవుట్ఫిట్ అని చెప్పి కళాకారుడు మా కృపాబాయ్ తీసాడు. ఇంకా చూద్దాం సెల్లర్లో దిగుదామని చెప్పి చూస్తున్నా. చూద్దాం ఎలా వస్తాయో. ఇలా గాయస్ షూట్ అనేది ఇప్పుడే కొంచెం లైట్ అక్కడక్కడ ఫొటోస్ తీసుకుంటాం మాల్లో. నెక్స్ట్ కొన్ని ఫొటోస్ దిగేసి మిగతా బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. జస్ట్ నార్మల్గా ఈ బ్లాగ్ ఇదే ఇలా ఉంటుందో చూద్దామని చెప్పి నాకు కూడా మెమరబుల్గా మాల్కి వచ్చాము. మాల్లో కొన్ని ఫొటోస్ దిగాము ఇంతకుముందే. షూట్ అయిపోయింది, ఒక రీల్ అండ్ ఫొటోస్. లెట్స్ ఇంకా ఇంకొంచెం ఏమవుతుందో తీద్దాం. మన బాయ్స్ కూడా వస్తున్నారంట. లెట్స్ ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పి అంటున్నారు. లెట్స్ ఆ సర్ప్రైజ్ ఉందో మనం వెయిట్ చేస్తున్నాం. స్టే ట్యూన్. నాతో పాటు మీరు కూడా సర్ప్రైజ్ ఉందో వెయిట్ చేసి ఉన్నారు. లేకపోతే సాయిగాడు కొజ్జా. అవునా ఇవాళ సాయిబాయ్ లెట్స్ మన సాయిబాయ్ తొందరగా 2 minutes లేకపోతే వాడు కొజ్జా అంటే ఆల్రెడీ ఒక పర్సన్ గురించి చెప్దామంటావా? మన మీద వాళ్ళు ఎమ్మట పడుతారు కదా. చలో మా వాళ్ళకి వెయిట్ చేసుకుంటూ వాళ్ళ కోసం మ్యాక్స్కి వచ్చేసాము. కొంచెం మాల్కి వచ్చామన్నట్టు. మాల్లో అవుట్ఫిట్స్ కొన్ని చూసేటివి ఉన్నాయి. ట్రయల్ చేసేసి దాని తర్వాత మిగతాది కంటిన్యూ చేద్దాం. బ్లాగ్ ఏది బాగుందో టీషర్ట్స్ కొన్ని చూడాలా. లెట్స్ సీ. జిమ్ ఏం నడుస్తుంది? ఏమే ఇంకా ఏడున్నారు తెలుసు కదా. వచ్చేది స్టార్టింగ్ ప్రాబ్లం. మరి జిమ్ ట్రాక్స్ ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఇన్ అవర్ జిమ్. అంబోలకి బలిసిడు బాయ్స్ మొత్తం దా బాయ్. ఏంది బాయ్ ఇంకా వస్తా అని చెప్పి మా కృపాబాయ్ ఈయనే ఉన్నాడు. ఆయనేమో ఆడ ఏమున్నది అంతా. జిమ్సన్ చెప్పు బాయ్, ఏం జరుగుతుంది? ఏంది కథ? చెప్పాలి బాయ్.
రూపాయి కాదు ఇట్లా మనం గిడ మాట్లాడదాం ఏంది కథ స్టోరీ స్టోరీ చెప్పి ఏమవుతుంది ప్లస్ ప్లస్ మైనస్ అవుతున్నా ఎంఎమ్మా ఇదేంది ఎంఎం ఏంది జిమ్లో తయారవుతారు మనుషులు అది కూడా కండల్ రాజ్యం ఏమంటారు పోయి మరి కండలు ఉన్నాయి కాబట్టి ఆయన షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ ఐడియా ఉన్నా అవి తీయనే ఉంటాయి కూడా ఎందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరే అన్న రెడీ కావడు అది అయ్యో నేను గుడ్లు ఉడకబెట్టినప్పుడే అడిగి నువ్వేమన్నా నాకు 5 గంటల సరే తీరా ముందే అని చెప్పేసి అప్పుడే గుడ్లు ఉడకబెట్టి బాయిడ పెప్సీ పడేసుకున్నాడు అలా పడేసుకున్నాడు అరే చూపడు మంచిది పెప్సీ పోసిన తర్వాత ఇంకా కొంచెం అందంగా అయిండు అన్న ఇట్లయితే ఎట్లనే బర్త్డే తర్వాత ఉల్టా అయిపోయింది గాయస్ అరే మొత్తం పోయింది లాస్ట్ గ్రీన్ నుంచి బ్లూ అయిపోయింది మొత్తం పసక అయిపోయింది ఫోటో కోసం చూస్తే మొత్తం పసక అది కూడా రాగానే మొదట ఫోటో చూద్దామనుకున్నప్పుడు మొదట మొత్తం కింద పడిపోయింది అది చెప్పాలంటే హైలైట్ అయిపోయారు దాన్ని క్యాప్చర్ చేసారు కేక్ కటింగ్ అంటే కేక్ కటింగ్ కోసం బిట్టు లవర్ బాయ్ పాజయ్ ఆఫ్టర్ లాంగ్ టైం లాగ్ లో ఎంట్రీ ఇచ్చి మన బిట్టు బాయ్ అంతే అంట గాయస్ వీళ్ళు ఫైనల్లీ మనకు లాబీ కట్టుకొచ్చారు ఇదే సర్ప్రైజ్ అన్నట్టు అర్థమైపోయింది నాకు కేక్ కటింగ్ అయిపోయిందని చెప్పి అనుకుంటున్నారు మన నాకు అర్థమైపోయింది నేను అప్ప నుంచి ఆల్ ఆర్ బుకింగ్ ప్రిన్సెస్ అజయ్ ఈరోజు మా వాడు వచ్చింది అరే ఇట్లా మా బంధుమిత్రుడు అడ్డమైన కృష్ణ నిన్నావా యూ హావ్ టు సీ దిస్ వ్లాగ్ కంపల్సరీ సేయింగ్ సంథింగ్ అబౌట్ యు చూసినా కృష్ణ ఎంత గలీజా మాట్లాడుతారు నీ గురించి పెంచు 2000 పెంచుడికి మోడికి 2000 3,000 3,000 పెంచు మా జిమ్ కచ్చి పోయిండు కండల్లో వడలు రాజా స్టెరాయిడ్ గైస్ మన నా కోసం మా వాళ్ళు జిమ్ మేట్స్ కష్టపడి డెకరేషన్ మొత్తం డెకరేషన్ వేయించారు ఊది దమ్మచ్చి సాయి బ్రో కోసమే అయ్యో ఇంకా కాంట్రిబ్యూషన్ నేనే చేసినా ఓకే బ్రో రాత్రి అంతా ఉసం పోదిరా బ్రో మనం బుగ్గలు ఇవన్నీ అరే బాగా హెల్ప్ చేసిన అట్లా ఉదిర్ గాని అన్నలో అదేంటి మన కేక్ 10 లా 2 అన్న ఊపిర్రు 8 నేను ఊపినా तो वीडियो आपको चलो अच्छा इरादरा ये अच्छा इतनो का अरे आता नो करा करता अरे कत्ती गो కేక్ కట్ చేయకుండా మీద పడుతుర్రు ఇగో కేక్ కట్ చేయకుండా మీద పడుతుర్రు మంచిగా ఉన్నాయి పేపర్లో ఉన్నాయి చక్కగా కొట్టలేదు ఈడే బుగ్గ అసలే అన్న ఇంకా ఏ జర్రా రే ఇంకా జర్రా హ్యాపీ బర్త్డే పుట్టుక
ఫోటోలు మరి ఎందుకు చూసుకోలేదు అరే అన్న మస్తు అంటారు కానీ మంచిగా ఉందా రసమలై ప్రోటీన్ రసమలై రా పొద్దున గ్యాస్ మొత్తం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళు మా జిమ్ మేట్స్ మాకు ఫైనల్లీ కేక్ కటింగ్ చేయించి ఇంతకుముందు చేయించారు అన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని బ్లాగ్ని కొంచెము అవి ఫండ్ సైజ్ ఉన్నాయి కంటిన్యూ మధ్యలో ఉన్న జూమ్ చేయండి. రెడీ A few moments later. చలో గాయస్, ఇంతకుముందే అన్ని కంప్లీట్ అయిపోయింది. వంగరీలోకి వచ్చాము కొంచెం బ్యాడ్మింటన్ ఆడడానికి. మా గాయస్ మొత్తం చిల్ అయిపోయారు. చూడండి మీరు కూడా మొత్తం జిమ్ మేట్స్ మొత్తం వేరే లెవెల్. ఇట్స్ మై టర్న్ రైట్ నౌ. చలో మనం ఆడాలి, చూద్దాం ఎలా వస్తుందో గేమ్ ప్లే. మా కృపాబాయ్ ఉన్న ఒట్టి పడేసాడు మొత్తం. ఈడ సొట్ట పడ్డది. కృపాబాయ్ మూతి వలిగింది. మూతి వల కొట్టాడు మా గణేష్. ఈడే ఆడు కొట్టినోడు. ఇగో గట్టి కొట్టేది అయిపోతుండే కదా అదేదో దెబ్బ. ఇంకా 10 నిమిషాలు ఉంది. మరి స్వెల్లింగ్ వచ్చేసింది మరి ఘోరంగా. రెస్ట్ ఉన్నాడు. అది కొంచెం అరే రిప్లై కావాలా ఇక్కడ? వీడియో డిలీట్. కింద పడ్డాడు గుమ్మడి కలిసి